భారతదేశంలో లక్షలాది మంది భక్తులు నమ్మకంతో దర్శించుకునే పవిత్ర క్షేత్రం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం. ప్రతిరోజు వేల సంఖ్యలో భక్తులు అక్కడికి వెళ్తారు. కొంతమంది కోరికతో, కొంతమంది కృతజ్ఞతతో, మరికొందరు కేవలం దర్శనం కోసం. కాని ఈ పవిత్ర స్థలం చుట్టూ ఎన్నో విశేషాలు, ఎన్నో మిస్టరీలు వినిపిస్తూనే ఉన్నాయి. మొదటగా స్వామివారి విగ్రహం గురించి ఒక విశేషం. విగ్రహం సాధారణంగా మనుషులు చెక్కినట్టుగా కాకుండా స్వయంభువుగా వెలిసిందని విశ్వాసం. అంటే అది సహజంగా ప్రత్యక్షమైందని నమ్మకం. కొంతమంది చెబుతారు విగ్రహం వెనుక భాగం ఎప్పుడూ తడిగా ఉంటుందని, అది చెమటలా అనిపిస్తుందని కూడా అంటారు. ఇది భక్తులకు దైవ మహిమగా కనిపిస్తుంది. రెండవ విశేషం స్వామివారి జుట్టు. విగ్రహంపై ఉన్న జుట్టు సహజంగా మెత్తగా ఉంటుందని, గజిబిజి కాకుండా ఉంటుందని కొందరు నమ్ముతారు. ఇది ప్రత్యేక సంరక్షణ వల్ల, లేక నిజంగా ఒక అద్భుతమా? తిరుమలలో భక్తులు సమర్పించే జుట్టు ప్రపంచంలోనే అతిపెద్ద సేకరణలలో ఒకటి. ఆ ఆదాయం ఆలయ సేవలకు వినియోగించబడుతుంది. మూడవ విశేషం గర్భగుడిలో దీపం. అక్కడ వెలిగే దీపాలు ఎన్నో సంవత్సరాలుగా వెలుగుతూనే ఉన్నాయని విశ్వాసం. అవి ఎప్పుడూ ఆరలేదని కొందరు చెబుతారు. అయితే ఆలయంలో నిత్యసేవలు నిరంతరం జరుగుతాయి. అందువల్ల అది ఆచారంలో భాగమా అనే ప్రశ్న కూడా వస్తుంది. నాలుగవ విషయానికి ఆలయ నిర్మాణ శైలి. గర్భగుడిలో నిలబడి స్వామి వారిని చూస్తే విగ్రహం ఖచ్చితంగా మధ్యలో ఉన్నట్టు కనిపిస్తుంది. కాని బయటకు వచ్చి నిర్మాణాన్ని గమనిస్తే అది కాస్త కుడివైపున ఉన్నట్టు అనిపిస్తుంది. ఇది ప్రాచీన శిల్పకళా నైపుణ్యానికి ఒక ఉదాహరణగా భావిస్తారు. ఇంకో విశేషం తిరుమల లడ్డూ ప్రసాదం. దాని రుచి దశాబ్దాలుగా మారలేదని అంటారు. అదే విధానం, అదే సంప్రదాయం ఇప్పటికీ కొనసాగుతోంది. ఇన్ని విశేషాలు ఉన్నప్పుడు ఒక ప్రశ్న సహజంగా వస్తుంది. ఈ క్షేత్రం కేవలం ఒక ఆలయమా? లేక విశ్వాసం, చరిత్ర, శాస్త్రం కలిసిన ఒక మహత్తర స్థలమా? భక్తులకు ఇది భగవంతుని అనుభూతి. పరిశోధకులకు ఇది చారిత్రక నిర్మాణం. సందేహవాదులకు ఇది అధ్యయనానికి పాత్రమైన అంశం. కాని లక్షలాది మంది భక్తుల కోసం ఇది నమ్మకానికి, ఆశకు, ఆత్మస్థైర్యానికి ప్రతీక. మీకు తిరుమలలో జరిగిన ఏదైనా ప్రత్యేక అనుభవం ఉందా? ఈ విశేషాల్లో మీకు ఏది ఎక్కువ ఆశ్చర్యంగా అనిపించింది? కామెంట్స్లో చెప్పండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఇప్పుడే మన మైండ్ బ్లో తెలుగు ఛానెల్ని సబ్స్క్రైబ్ చేయండి.